హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఉగాదికి స్పెషల్గా చేసుకునే బొబ్బట్లు చూపించబోతున్నానండి. అది కూడా శనగపప్పు లేకుండా, పప్పు ఉడకబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా రుచిగా చేసుకునే కొబ్బరితో బొబ్బట్లు చూపించబోతున్నానండి. కొబ్బరితో ఎప్పుడూ గనక బొబ్బట్లు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయండి. ఉగాది పండగ రోజనే కాదండి, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా ఒక్కసారి బొబ్బట్లు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. దీనికోసం అయితే ముందుగా పిండి కలుపుకోవాలి. దానికోసం బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం గోధుమ పిండితోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో మైదా తీసుకోవచ్చు. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మొత్తం కలిసేలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. నాకు మొత్తం ఇదంతా పిండి కలుపుకునేసరికి 3/4 కప్పు దాకా వాటర్ పట్టిందండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పిండిని బాగా కలుపుకోవాలండి. ఎంత ఎక్కువసేపు పిండిని కలుపుకుంటే మనకి బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. తర్వాత పైనుంచి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకోవటం వల్ల మనకి బొబ్బట్లు చల్లారిన తర్వాత ఎంతసేపు అయినా కూడా చక్కగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా పిండి మొత్తం చూసారు కదా, ఇంత మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి స్టఫింగ్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను ఇదే కప్పుతో 3 కప్పుల దాకా పచ్చి కొబ్బరి తీసుకున్నాను. 1.5 కప్పుల దాకా బెల్లం తీసుకుని ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి. వాటర్ ఎంత తక్కువగా వేసుకుంటే మనకి కొబ్బరి లౌజ్ అనేది తొందరగా తయారైపోతుంది. మనకి లూజ్గా లేకుండా చక్కగా గట్టిగా వస్తుంది. వాటర్ పోసుకుని బెల్లంని మరిగిస్తే సరిపోతుందండి. కరిగిస్తే పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం మొత్తం మనకి ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత అదే కప్పుతో 3 కప్పుల దాకా పచ్చి కొబ్బరి తురుమును తీసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరిని గ్రైండ్ చేసే ముందే 2 నుంచి 3 యాలకులను కూడా వేసి గ్రైండ్ చేసుకున్నానండి. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో కొబ్బరి వేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ కొబ్బరి మొత్తం బాగా దగ్గరగా అయ్యే వరకు దీనిని బాగా ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో అవసరం లేదు, నాన్ స్టిక్ ప్యానే కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మధ్య మధ్యలో అడుగంటకుండా ఒక్కసారి కలుపుకుంటూ ఉంటే మనకిది చాలా తొందరగానే తయారైపోతుంది. చూసారు కదా, ఇలా దగ్గరగా అయ్యే వరకు దీనిని బాగా ఉడికించుకోవాలి. ఇలా కంప్లీట్గా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని ఉండలు చేసుకోవడానికి ఈజీగా వచ్చేట్టుగా ఉండాలండి. నెయ్యి కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనకి ఉండ చుట్టేటప్పుడు అవసరమైతే తప్ప నెయ్యి అవసరం లేదండి. ఇక్కడ ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒకసారి మీకు ఏ సైజులో బొబ్బట్లు కావాలనుకుంటున్నారో ఆ సైజులో దీనిని బాల్స్ లాగా తయారు చేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా పెద్ద సైజులోనే చేసుకుంటున్నానండి. లోపల పెట్టే స్టఫింగ్ అలాగే మనం పైన పెట్టే చపాతీ పిండి 2 కూడా ఒకటే సైజులో ఉండాలండి. అప్పుడే మనకి బొబ్బట్లు బాగా వస్తాయి. మీకు ఈ కొబ్బరి ఉండలు చుట్టేటప్పుడు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక నెయ్యిని అప్లై చేసుకోండి. ఇక్కడ నాకైతే చేతికి అసలు అంటుకోవట్లేదండి, చక్కగా ఉండలు వచ్చేసాయి. ఇక్కడ నేను 7 నుంచి 8 దాకా కొబ్బరి ఉండలు చేసుకున్నాను. ఈ 7 నుంచి 8 కొబ్బరి ఉండలు నాకు పిండి మొత్తానికి కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు పిండిని ఇంకొక నిమిషం పాటు మళ్ళీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మీరు ఏ సైజులో కొబ్బరిని తయారు చేసుకున్నారో అవే సైజులోనే పిండిని కూడా ఉండల్లాగా చేసుకోవాలి. చపాతీ పిండిని ఏ సైజులో చేసుకుంటున్నామో కొబ్బరి కూడా అదే సైజులో ఉంటేనే మనకి లోపల స్టఫింగ్ అంతా సమానంగా ఉంటుందండి. ఎక్కడ ఒక చోట ఎక్కువ తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఉండల్లాగా చేసుకుని అన్నిటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. నేను కలుపుకున్న ఈ పిండి మొత్తం నాకు కరెక్ట్గా 7 బొబ్బట్ల దాకా వచ్చాయండి. పెద్ద సైజులో ఉన్న బొబ్బట్లు 7 దాకా వచ్చాయి. ఇప్పుడు బొబ్బట్లు ఒత్తుకోవడం కోసం ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ కవర్ అయినా కూడా తీసుకోవచ్చు. బటర్ పేపర్ మీద ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇది అంటుకుపోకుండా ఉంటాయి. తర్వాత ఇలా పిండి ముద్దను పెట్టుకుని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండల్ని మధ్యలో పెట్టేసుకుని మొత్తం చుట్టూ కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. స్టఫింగ్ కూడా ఎక్కడ బయటికి రాకుండా చక్కగా సీల్ అయిపోతుంది మొత్తం కూడా. ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ చపాతీ ముద్దకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవచ్చు. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా చేసుకోవచ్చు అండి. నెయ్యిని కానీ నూనెని కానీ ఇలా అప్లై చేసుకుని పల్చగా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఎక్కడ స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాదు. అలాగే లోపల పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. ఎక్కడ ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వదు. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మొత్తం కూడా. ఇలా చూసారా, ఎంత పల్చగా చేసుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి.
బటర్ పేపర్ మీద అయితే మీకు అస్సలు అంటుకోదండి. ఎంత పలుచగా చేసుకున్నా కూడా మనం తీసి చాలా ఈజీగా పెనం మీదకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు బొబ్బట్లు కాల్చుకోవడం కోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పెనాన్ని కొద్దిగా మీడియం హీట్లో వేడైన తర్వాత తయారు చేసుకున్న బొబ్బట్టుని వేసుకోవాలి. రెండు వైపులా కూడా నెయ్యిని వేసుకుంటూ బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా బాగుంటాయి ఈ బొబ్బట్లు అయితే కనుక. రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి రెండు వైపులా కూడా మాడిపోకుండా చక్కగా బాగా వేగుతాయి. ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే లోపల వరకు చక్కగా వేగుతుంది. ఇలా తయారైపోయిన తర్వాత బొబ్బట్టుని తీసి ఒక ప్లేట్లో కానీ హాట్ బాక్స్లో కానీ పెట్టేసుకోవచ్చు. ఇలాగే అన్ని బొబ్బట్లని తయారు చేసుకోవాలండి. చూసారు కదా ఎంత మెత్తగా ఉంటాయి. అలాగే లోపల కూడా కొబ్బరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొబ్బరి ఉండలు డైరెక్ట్గా తినే టేస్ట్ వేరుగా ఉంటుంది. అలాగే ఇలా బొబ్బట్లో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఎప్పుడు చేసే శనగపప్పుతో బొబ్బట్లు కాకుండా ఇలా ఒకసారి కొబ్బరితో కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ కొబ్బరి కూడా లోపలంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయింది. మీకు ఎక్కడా కూడా ఖాళీగా కనపడడం ఇలా ఏమీ ఉండదండి. చాలా మెత్తగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటాయి ఈ బొబ్బట్లయితే. ఈ ఉగాది పండగకి మీరు కూడా కొబ్బరితో ఇలా బొబ్బట్లు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.